ఏంటి పతులు ఇక్కడ ఎవరు లేరు? ఓ ఏం చేస్తున్నావు? శుభ్రంగా టీ కొట్టు నడుపుకునేవాడివి ఉన్నట్టుండి ఇలా మెకానిక్ గా మారావేంటి? సమోసాలు భలే భలే. ఓహో. మోటు ఏంటి మీకు తెలియదా? ఏం కొట్టావయ్యా స్కూటర్ బాబు? రేస్ జరగబోతోంది. ఆ రేసులో గెలిచిన వాళ్ళకి ₹1,00,000 బహుమతట. ఈ రేసులో మీ ప్రాణమిత్రులు డాక్టర్ జోట్కా, కసిటారాం కూడా పాల్గొంటున్నారు. ₹1,00,000 బహుమత. అయితే మేం కూడా రేసులోకి దూకేస్తాం. సరే మోటు, నువ్వు ₹1,00,000 గెలుచుకున్నావంటే నీకు జీవితాంతం ఫ్రీగా సమోసాలు ఇస్తాను. కానీ నీ దగ్గర స్కూటర్ ఉండాలి కదా. గెలిస్తే పండగే. జీవితాంతం సమోసాలు ఫ్రీయా? పతులు ఏదో ఒకటి ఆలోచించు. డాక్టర్ జట్కాని రేసుకు వెళ్లకుండా ఆపగలిగితే చాలు. ఆయన దగ్గర మంచి స్కూటర్ ఉంది. ఐడియా సర్జీ. నేను నిన్ను వదలను, మమ్మల్ని మోటు. తక్కువ అంచనా వేయొద్దు. అలాగే దీన్ని ఇక్కడ బిగించాలి. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. నేను నమ్మిన దేవుడి మీదట్టు కసిటే మన అదృష్ట వాహనం సిద్ధమైపోయింది. హూడి బాబా, రేపు మనం ₹1,00,000 గెలవబోతున్నామా? నేను నమ్మలేకపోతున్నాను. నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా ₹1,00,000 నా కళ్ళారా చూడబోతున్నాను. రేపు రేసులో కలుసుకుందాం. వెళ్ళొస్తా. నాకేంటో అదృష్టం కలిసి వచ్చేస్తుంది. టైం చాలా బాగుంది. మోటు ఎవరు ఇటువైపు రాకున్నానో చూస్తూ ఉండు. నేనేదో విధంగా ఈ స్కూటర్ని బయటికి తీసుకొచ్చేస్తాను. సరేనా? నా మతి మరుపు తగిలిన ₹1,00,000 వస్తాయన్న సంతోషంలో బండికి కాలు కొట్టడం మర్చిపోయాను. అరే, ఇప్పుడు కరెంటు పోయిందేమిటి? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, ఒకవేళ ఇంటి లోపల నుంచి ఏమైనా వస్తుందా? మోటు ఎక్కడున్నావు? అరే నువ్వు బెలూన్లో పైన చేస్తున్నావు? కిందకు రా. మనకు కావలసిన స్కూటర్ కిందే ఉంది. కిందికి లాగేవాడివి జాగ్రత్తగా లాగలేవా? పదెక్కడి నుంచి వెళ్దాం. జీవితాంతము సమోసాలు ఫ్రీగా తెరిపిస్తానన్నావు, మర్చిపోవద్దు. సర్లే, ముందు రేసులోకి వెళ్ళి చూద్దాం. ఏంటిది? మోటు పత్తుల స్కూటర్ కూడా అచ్చం మా స్కూటర్ లాగే కనిపిస్తోందేంటి? ఓకే, అందరూ రెడీగా ఉండండి. నన్నే చేయదు, నన్నే చేయదు. నేను స్కూటర్ దొంగతనం చేయలేదు. ఈ ఐడియా నాది కాదు. అయ్యో మోటు, రేస్ స్టార్ట్ చేయడానికి తుపాకీ పేల్చారు అంతే. త్వరగా రా, వచ్చి కిక్కు కొట్టు కొట్టు. అరే కొట్టమంది స్కూటర్ ని, నన్ను కాదు. ఎక్కడుందో తెలియడం లేదు. ఐడియా సర్జీ. ఏదో ఏడు. స్టార్ట్ అయింది. మోటు లగెత్తుకురా. పతను నన్ను వదిలేసా. పరిగెత్తు. వస్తున్నా వస్తున్నా. లగెత్తు లగెత్తు త్వరగా, ఇంకా వేగంగా రా 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 రా. ఐడియా సర్జీ. సమోసా. అయ్యో మోటు, ఇది స్కూటర్ రేసు, రన్నింగ్ రేస్ కాదు. చెట్టు. ఎస్కేప్.
ఇప్పుడు ఎవరు ఫోను? ఏమండి డాక్టర్ జట్కా గారు, మీరు ఇంకా ఎక్కడున్నారు? రేసు స్టార్ట్ అయిపోయింది. చూడు కసిటే, నా స్కూటర్ ఎవరో దొంగిలించేశారు. లగాయత్తు అంటే మోటు పతులు వాళ్ళ దగ్గర ఉన్న స్కూటరు మీ స్కూటరేనన్నమాట. వాళ్ళిద్దరూ ఆ స్కూటర్ ని ఈ రేసులో నడుపుతున్నారు. నేను నమ్మిన దేవుడి మీద ఆపు కసిటే, ఆపు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు వెళ్ళి గంట సేపు అయింది. మీరు త్వరగా రండి. ₹1,00,000 కొట్టేద్దాం, జీవితాంతో సమోసాలు తినేద్దాం. అరే మోటు, ఏమిటిది? పెంచు, వేగాన్ని ఇంకా పెంచు. ఇంతకంటే వేగంగా ఈ బండి వెళ్ళదు పతులు. ఈ సైడ్ కారు ఉన్నందువల్లే వేగం ఇలా తగ్గిపోతోంది. దీన్ని పీకేద్దాం. ఏయ్, హే, హే. ఓ, అరే మోటు, ఏంటి నువ్వు చేసిన పని? ఆ స్కూటర్ వెళ్ళిపోతుంది, ఎలాగైనా దాన్ని ఆపు. ఎలా ఆపమంటావు? నా దగ్గర ఏమైనా రిమోట్ కంట్రోల్ ఉందనుకుంటున్నావా? కసిటే, చూసావా నా స్కూటర్ ని? స్కూటర్ కిందికి రాగానే మనం పైకి ఎగిరి కూర్చుందాం. లగాయత్తు, మనం పైకెలా ఎగిరి కూర్చోగలం. మనుషులం కదా, కిందకి మాత్రమే దూకగలం. ఒరే మొద్దు, నేను చెప్పేది స్కూటర్ పైకి. నేను నమ్మిన దేవుడి మీదట్టు. ఒక్కసారి నా స్కూటర్ నా చేతికి రాని, అప్పుడు చూడు ఆ మోటు పత్రులు ఇద్దరిని నేనేం చేస్తాను. ఏంట నవ్వు? ఐడియా సర్జీ, ఇక్కడేదో బటన్ ఉంది, నొక్కేద్దాం. అందు 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 ఇంకొంచెం రా 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 రా. నేను లేవలేకపోతున్నానే. ఐడియా, ఇక్కడున్న ఈ బటన్ నొక్కితే స్కూటర్ ర్యాకెట్ లా దూసుకుపోతుందని నాకు అనిపిస్తోంది. నొక్కి చూద్దామా మోటు? అమ్మో, ఏం జరుగుతుంది? అయ్యో, నా తల. ఏం కాలేదులే. కసిటే, వెనక్కి పరిగెత్తు. పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. అరే పరిగెడుతూనే ఉన్నాను కదా, ఇంకా ఎంతని పరిగెట్టను. ముందు పరిగెత్తు, వెనక్కి పరిగెత్తు, లెఫ్ట్ పరిగెత్తు, రైట్ పరిగెత్తు, పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తాలో సరిగ్గా చెప్పండి, నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. అరే కసిటే, ఆ సైడ్ కార్ కి మిసైల్ తయారు చేసి అమర్చారు. స్కూటర్ వేగంగా పరిగెత్తే రేస్ లో గెలుద్దామని. కానీ ఇప్పుడు అది మనల్నే పరిగెత్తిస్తుంది. త్వరగా పరిగెత్తు. నా 20 ఏళ్ల అనుభవంలో అరే కసిటే, నేను నమ్మిన ఆ దేవుడికి మన మీద ప్రేమ ఎక్కువైపోయిందంటావా? మన అవతారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. హే, భలే భలే. మనకేమీ కాలేదు, మనం బ్రతికే ఉన్నాం. మన ఒంటి నిండా పౌడర్ అంటుకుంది అంతే. నేను నమ్మిన నా దేవుడా, కాపాడు. మోటు, నీ మట్టి బుర్రకి కాస్త పదును పెట్టు. వేగంగా వెళ్ళడానికి ఐడియా చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదైనా ఆలోచించు. ఐడియా సర్జీ, ఇక్కడున్న ఈ బటన్ నొక్కి చూస్తాను. ఒకవేళ ఈ స్కూటర్ కి బాక్సర్ లాంటి స్పీడ్ వస్తుందో ఏమిటో. కాపాడండి. నువ్వెప్పుడు ఇంతే, తెలిసి తెలియకుండా ఏదో ఒకటి అరే నొక్కేస్తావు. మోటు, నువ్వు గాల్లో ఏం చేస్తున్నావు? రేసు నేల మీద జరుగుతోంది. రా. అయ్యో, ఇప్పుడే బటన్ నొక్కాలి. ఇది నొక్కుదాం. నువ్వు నడిపించాలు, వెనక్కి కూర్చో. ఎలా నడపాలి? నీ డ్రైవింగ్ చాలా చెత్తగా ఉంది. ఫాస్ట్ గా వెళ్ళు. బహుశా ఈ బటన్ నొక్కితే స్కూటర్లో హార్స్ పవర్ పెరుగుతుందనుకుంటాను. అరే మోటు, నువ్వు స్కూటర్ నడుపుతున్నావా, గుర్రాన్ని నడుపుతున్నావా? అరే, అయ్యో, అబ్బా. అర్థమైంది, ఇదే సరైన బటన్. ఇప్పుడు మన బండి రాకెట్ లా వెళ్తుంది, చూడు. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఆగండి. లగాయత్తు, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు.
ఓహో, తప్పుకోండి. అరే మోటు బ్రేక్ అయ్యి రేస్ అయిపోయింది. ఇవాళ ఈ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది మన టీ కొట్టు సాంబయ్య. నన్ను గెలిచాను. ముందు మేము వచ్చాం, బహుమతి మాకే ఇవ్వాలి. అయ్యా, మీరు ఈ స్కూటర్ రేస్ లో ఏ వెహికల్ తో పోటీ చేశారో నాకే అర్థం కావట్లేదు. ఒక టైర్ లేదు, ఒక సీటు లేదు, నాకేమీ కనిపించట్లేదు. ఈ హ్యాండిల్ మాత్రం పట్టుకొచ్చాడు. మోకాల్లో మెదడున్న వాడేవాడు దీని స్కూటర్ అంటాం. లేదు లేదు లేదు, ఇది స్కూటర్. బహుమతి ఇచ్చేయండి. నా దేవుడి మీదొట్టు మీకు మంచి బహుమతి నేను ఇస్తాను. ఉండండి. వెళ్ళు కసిటే, వెళ్ళు వాళ్ళు పట్టుకో, వెళ్ళు. పత్రులు, escape! వాళ్ళకి దొరికితే స్కూటర్ లాగే ఆగండి. అవుతారా లేదా? ఈ ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాం. చాలా వేడిగా ఉంది. ఈ ఎండ ఏంట్రా బాబు, వెళ్ళి కాసిన నీళ్లు పట్రా పత్తులు. ఉండు తెస్తాను. గ్లాసు నీళ్లు తీసుకురావడానికి ఎంతసేపా? త్వరగా పట్రా. పడు గ్లాసులో పడు. పడిపో. నీళ్ళేవి? నువ్వు కాసిన నీళ్లే కదా తెమ్మని చెప్పావు, అందుకనే కాసిన నీళ్లే తీసుకొచ్చాను. కుళాయిలోంచి ఆ నీళ్లే వచ్చాయి మరి. ఇది ఇల్లేనా అసలు? ఫ్యాన్ లో గాలి రావట్లేదు, కొళాయిలో నీళ్లు రావట్లేదు. ఐస్ క్రీమ్ కావాలండి. నేను బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినొస్తాను, నువ్వు వేడిని భరిస్తూ ఇంట్లోనే కూర్చో. ఐస్ క్రీమ్ కొనుక్కోండి. చల్లటి ఐస్ క్రీమ్ బాబు, ఐస్ క్రీమ్. దో ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇస్తానండి, కానీ ఎన్ని కావాలో చెప్పండి. చెప్పాను కదా, దో ఐస్ క్రీమ్. ఇస్తానని చెప్తున్నాను కదా, కానీ ఎన్ని ఇవ్వమంటారో చెప్పరే. ఓ, ఈ ఎండకి నా బుర్రే పనిచేయడం లేదనుకుంటున్నాను. నీ బుర్ర కూడా పనిచేయడం లేదా? దో అంటే రెండు. అలా అచ్చ తెలుగులో చెప్పచ్చు కదా. తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో, పండగ చేసుకో. పుల్లలిచ్చావు, ఐస్ క్రీమ్ ఏది? కరిగిపోయాయి. బయట ఎంత ఎండగా ఉందో చూస్తున్నారుగా. త్వరగా తినాలన్న విషయం తెలీదా? ఆకాశంలో ఆనందంగా విహరిస్తున్నావా లేక నిద్రపోతున్నావా? మా కష్టాలు కనిపించడం లేదా? వర్షం కురిపించే దమ్ము లేని వాడివి నీకు విహారయాత్రలు ఎందుకు? వెళ్ళు ఓ మూల కూర్చో. ఎవరంత మూర్ఖంగా మాట్లాడుతున్నది? నేను మేఘరాజుని. ఎంత ధైర్యం ఉంటేలా మాట్లాడతావు? నన్నే అవమానిస్తావా? ఈ మేఘరాజు అవమానాన్ని సహించాడు. ఆహా, వర్షం! ఆ దేవుడు నా మొర ఆలకించాడు, వర్షాన్ని వరల్లా కురిపిస్తున్నాడు. ఇదేంటి, ఈ వర్షం నా మీద మాత్రమే కురుస్తోంది? ఏంటి నాతో ఆడుకుంటున్నావు? అరే, ఎండలు ఇలా మండిపోతున్నాయి, వర్షం మాత్రం మోటు మీదే పడుతోంది. ఖచ్చితంగా ఇది డాక్టర్ జట్కా పరిశోధన ఫలితమే అయ్యుంటుంది. అరే ప్లీజ్, నన్ను కూడా కొంచెం తడవనివ్వు, ఎండ తడుకోలేకపోతున్నాను. భలే మజాగా ఉంది. ఏం చేస్తున్నారు మీరు? నేనేమైనా లోకల్ ట్రైన్ లా కనబడుతున్నానా? దిగండి. ఇదిగో నా శక్తిని చెవి చూడండి. అయ్యో, ఈ మేఘానికి కోపం వచ్చినట్టుంది. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ నుంచి పారిపోవలసిందే. ఈ మేఘం నా వెనక ఎలా పడుతుందేంటి? నన్ను వదిలిపెట్టేలా లేదే. సైకిల్ కీలు గుర్రల్లా ముందుకెళ్ళు. ఇప్పుడు చూస్తాను నువ్వు నన్ను ఎలా పట్టుకుంటావో. సైకిల్ బంగారు తల్లి, ఈ రోజు నా పరువు ప్రతిష్ట నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నా మీద కోపం తెచ్చుకున్నందుకు ఆ మేఘం పశ్చాత్తాపడాలి. అయినా ఏంటిది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంది. నన్ను వదిలిపెట్టేలా లేదే.
ఏ మోటు ఎందుకంత వణికిపోతున్నావు? ఏమైనా భూతాన్ని చూసావా ఏంటి? ఒక మేఘం నన్ను తరుముతూ వస్తూ ఉంది. ఊరంతా పరుగులు పెట్టిస్తూ ఉంది. నిజ జీవితంలో ఉన్నావా, నిషాలో తిరుగుతున్నావా? నిషా లేదు, త్రిష లేదు. నేను చెప్పేది అసలు నిజం. మేఘం నీ వెంట ఎందుకు పడుతుంది? ఎలా పడుతుంది? కావాలంటే నువ్వే చూడు. అవును, నిజంగా మేఘమే. మోటు, మనం ఎంతసేపు ఇలా ఉండలేం. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అర్జెంటుగా నాకు 2 సమోసాలు తినిపించు. ఈ టైంలో కూడా నీకు తిండి కొడవేనా? త్వరగా వెళ్ళి 2 సమోసాలు పట్ట. అయిపోయాను రే. నేను మేఘరాజుని. మేఘరాజుని. త్వరగా వెళ్ళి ఇంట్లో దాక్కుంటాను, లేదంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే ఏమైంది? ఏంటలా ఒగర్చుకుంటూ లగెత్తుకొచ్చావు మోటు? దీని వెనక దాక్కుంటే సరిపోతానా? ఆ బుట్ట అయితే సరిపోతుంది. నేను కనబడలేదు కదా, ఎందుకైనా మంచిది మూసేస్తా. అరే మోటు, అసలు నీకేమైంది? విషయం చెప్పి దాక్కో. ఎందుకు భయపడుతున్నావు? నువ్వే నాకు దిక్కు. ఏం చెప్పంటావు? ఒక పెద్ద మేఘం నన్ను ఏడిపించుకు తింటోంది. అది నా భారీ శరీరంతో ఆడుకుంటోంది. ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. నా అవతారం చూడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నిన్ను భయపెట్టే దమ్ములు ఎవరికున్నాయో ఇప్పుడే చూస్తాను. వాళ్ళ అంతు తేలుస్తాను, చూస్తూ ఉండు. ఎవరెక్కడా? నా స్నేహితుడు మోటును ఏడిపిస్తున్నది ఎవరు? దమ్ముంటే ముందుకు రండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా అనిపించట్లేదే. ఎవరెక్కడ నన్ను గుర్తు చేసుకున్నారు? అయిపోయారా నాయనో, ఇది నిజమైన మేఘమే. నాయనో, నువ్వు చెప్పింది నిజమే మోటు. ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. ఇంకాస్త కులుగుతున్నాడు మోటు. దొరికిపోయామంటే చిక్కుల్లో పడతాం. అలా చూడు, నిన్ను చూసి సిక్కుపై కళ్ళు అప్పగించేశాడు. పక్క చూపులు చూస్తే అలాగే ఉంటుంది. ఇంకొకటి గుడ్లు అప్పగిస్తూ నీళ్ల మీద నడుస్తున్నాడు మోటు. ఆ నీళ్లలో మునిగి చావని ఎంత దూరం నడిపిస్తున్నావు. ఒక్క సమోసా కూడా తినిపించనే లేదు. కడుపులో రైలు పరిగెడుతున్నాయి. అయినా ఆ మేఘం నా వెనకెందుకు పడింది? ఎక్కడ కనిపించలేవి మోటు. పురి నగరం వాళ్ళు ఎప్పుడూ ఆడవాళ్ళని చూసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు? అక్కడున్నాడు. అంత త్వరగా నేను మోసపోతానా? దొరికిపోయా పతులు, పరిగెత్తు. ఇది నా ప్రాణం పోయేదాకా వదిలేలా లేదు. అరే పద్లు, ఈ అందమైన మేడం జీ ఎవరు? ఒక్కసారి ముఖం చూస్తారు, ఒక్కసారి చూపించు. అరే మేడం జీ, మరి అంత సిగ్గుపడితేలా? ఒక్కసారి ముఖం చూపించు. చూపించవా? అరే మోటు, ఏంటి వేషం? ఏం జరిగింది? ఒక మేఘం నా వెంట పడుతూ ఉంది. నేనెక్కడికెళ్తే అక్కడికొచ్చి నా మీద వర్షం కురిపిస్తోంది. అది పగబట్టింది. నేనెక్కడికెళ్ళను, ఏం చెయ్యను. అద్దు లేకుండా మాట్లాడుకో. మేఘం ఎలా వెంట పడుతుంది చెప్పు. మోటు చెప్పింది నిజమేనండి, నేను చూశాను. నేను నిజమే చెబుతున్నాను. నిజం తప్ప అబద్ధం చెప్పను. మేఘం, అవును మీరు చెప్పింది నిజమే. నేను నమ్మిన దేవుడి మీదట్టు నేను దాన్ని లగైతో నన్ను తక్కువ అంచనా వేయకు. నాకు తెలియని విద్యట్టు లేదు. అయితే దీని నుంచి తప్పించుకో. లగైతో ఆ మిషన్ తో మేఘాన్ని చేద్దాం. అనవసరంగా కెపలుకొని తెచ్చుకోకు. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? చూసారా మేఘం పరిస్థితి ఏమైందో? దీన్ని చూసి మీరెంత భయపడ్డారు.
అరే ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. నన్ను క్షమించు, నన్నేమి చేయొద్దు, నన్ను క్షమించు. నేను నమ్మిన నా దేవుడి మీదట్టు ఇంకెప్పుడు ఇలా చేయను. నాతోనే పెట్టుకుంటావా? నన్నేమి ఎక్కడికి పారిపోతావు? నిన్ను వదలను. ఉప్పు తింటే పారిపో, పప్పు తింటే ఊరిపో. ఉప్పు తింటే పారిపో, పప్పు తింటే ఊరిపో. ఏంటి సినిమా చూస్తున్నావా? పరిగెత్తు పరిగెత్తు. రోజున అవమానించిన వాళ్ళెవరిని నేను సంతోషంగా ఉండనివ్వను. పరిగెత్తండి. ఈ భూమండలం చుట్టూ తిరిగినా సరే మిమ్మల్ని నేను వదిలిపెట్టాను. ఎక్కడికి పారిపోతారు? ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు. దరిదాపుల్లో సమోసాలు కూడా లేవు. ప్రాణాలకు పోయేటప్పుడు పరిగెడుతున్నావు. సమోసాలు ఎలా తింటావు? నా చేతుల్లో తప్పించుకోలేరు. భక్తులు చింగం గారు, ఇన్స్పెక్టర్ గారు దేవుళ్ళ కనిపించారు. మీరే కాపాడాలి. ఒక మేఘం మమ్మల్ని వెంబడిస్తోంది. దాని మీద రిపోర్ట్ రాయండి. జైల్లో పడేసి ఊసలు లెక్క పెట్టించండి. పోలీస్ మీద ఒట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒట్టు. డోంట్ వరీ, చెప్పండి ఎవరా మేఘం, ఎక్కడుందా మేఘం? ఈ చింగంబాద్ నుంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అదిగో వచ్చేసింది. భక్తులు పరిగెత్తు. పిరికి పందల్లారా, ఊరికే భయపడి పారిపోకండి. ఆ మేఘాన్ని నేను పట్టుకుని చూపిస్తాను. ఈ చింగంబాద్ నుంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. చెప్పండి చెప్పండి, ఇంతకీ ఆ మేఘం ఎక్కడుంది? అదుగోండి మీ వెనకాలే ఉంది. వెనక్కి తిరిగి చూడకండి. చూసేశారు. నా చేతిలోంచి వాళ్ళు కాపాడుతాను. మాట నాకేమనిపిస్తోందంటే ఈ సింగం చేతిలోంచి నేను తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నన్ను వదిలిపెట్టు. నా వెంట పడకు. అయ్యో అయ్యో. కాపాడండి 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 కాపాడండి, నన్ను కాపాడండి. ఏమైంది? ఏమైంది నాకు? నువ్వు పిచ్చి కలలు కంటూ అరుస్తున్నావు. నేను నీ మొహం మీద నీళ్లు చల్లి నిద్ర లేపాను. కలలో వాడు ఆడుకుంటున్నాడు, జీవితంలో నువ్వు ఆడుకుంటున్నావు. మిమ్మల్ని వదిలిపెట్టాను, నేను వదిలిపెట్టను. అయ్యో, అసలు నేను చేసిన తప్పేంటి? నా మాట విను. వదలను నిన్ను. ఇదేమిటి? ఇప్పుడు దాకా కల్లోనే కనిపించింది, ఇప్పుడు నిజంగా వచ్చేసిందేంటి? మోటుకి ఏమైంది? మోటు, నీకు ఏమైంది? ఇది నిజం కాకూడదు. మోటు